బ్రేకింగ్ న్యూస్. వికారాబాద్లో కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించబోతున్నారు. అలాగే రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసి అవకాశం ఉంది. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం వికారాబాద్లో జరగబోతోంది. రాహుల్ గాంధీ కొద్దిసేపటి అక్కడికి చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. పార్టీ బలోపేతం, తర్వాత తీసుకోవాల్సిన అనేక కార్యక్రమాలకు సంబంధించి రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశపు ఎజెండా ఏంటి? స్పెసిఫిక్గా ఎజెండా ఉందా? రైట్ హేమ. వికారాబాద్కి ఇప్పటికే రాహుల్ గాంధీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అనంత పద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడే మరి కాసేపట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా జరగనుంది. ఇప్పటికే నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్కి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా వచ్చారు. అయితే మొదటిగా ఇక్కడ పిఎస్సి మీటింగ్ కూడా జరగనుంది. పిఎస్సి మీటింగ్కి ఇప్పటికే పిఎస్సి సభ్యులంతా కూడా చేరుకున్నారు. అటు పిఎస్సి మొత్తం 22 మందితో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా దీనికి స్పెషల్ ఇన్వైటీస్గా ఉంటారు. సో ఇప్పటికే పిఎస్సి మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే పిఎస్సి మీటింగ్లో ప్రధానంగా అనేక అంశాలను కూడా చర్చించనున్నారు. మరికొద్ది రోజుల్లో ఇప్పటికే రాజ్యసభకు సంబంధించి 2 సీట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నటువంటి మనోజ్ సింగ్ని కూడా అటు కంటిన్యూ చేసేటటువంటి అవకాశం ఉంది. మరొక సీట్కి పెద్ద ఎత్తున ఇప్పటికే పోటీ కూడా ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నేతలు కూడా ప్రస్తుతం దీనిపైన మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఎవరో ఒకరు రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థిని కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే గతంలో గుజరాత్లో జరిగినటువంటి మీటింగ్లో అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానంగా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో డీసీసీలే ప్రత్యేక పాత్ర పోషించబోతున్నారు, వాళ్ళే కీ రోల్గా ఉండబోతున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అనంతరం డీసీసీల ఎంపికను కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీ లీడర్స్ అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి, సేమ్ టైం ఆంధ్రాకి పంపించి అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఆయా జిల్లాల్లో వాళ్ళు పర్యటించి అక్కడ ఉన్నటువంటి కీలక నేతలను, బలమైన నాయకులను కూడా ఎంపిక చేసి డీసీసీలుగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో అలాంటి నేపథ్యంలో గత 10 రోజుల నుంచి కూడా అటు ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి డీసీసీల ఏదైతే శిక్షణ తరగతులు ప్రస్తుతం వికారాబాద్ హరిత రిసార్ట్స్లో జరుగుతుంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని లాంచ్ చేశారు. అనంతరం రోజుకు ఒక మంత్రి కానివ్వండి, అదేవిధంగా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి పీసీసీ చీఫ్లు కూడా వచ్చి వాళ్ళకు శిక్షణ తరగతుల్లో దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. డీసీసీల పాత్ర, అదేవిధంగా డీసీసీల పార్టీలు ఏ విధంగా కీలకంగా ఉండబోతున్నారు, ఇలా అనేక అంశాలను కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. సేమ్ టైం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మొత్తం 10 రోజుల పాటు కూడా డీసీసీలతో ఉండి ప్రత్యేకంగా వాళ్ళకు శిక్షణ తరగతులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఈరోజు రాష్ట్రానికి ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. మొదటిగా అటు పిఎస్సి మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నేరుగా హరిత రిసార్ట్స్కి వెళ్ళనున్నారు. మొత్తం ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి డీసీసీలు అందరినీ కూడా ప్రస్తుతం వాళ్లకు శిక్షణ తరగతులతో పాటు వాళ్ళు చేయబోయేటటువంటి కార్యాచరణను కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీని కలవాలనుకున్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితి. పార్టీలో సంబంధించినటువంటి కీలనేతలందరినీ కూడా రాహుల్ గాంధీ కలిశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అనేక అంశాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకటి రాజ్యసభ ఎంపిక కానివ్వండి, సేమ్ టైం నామినేటెడ్ పదవులు కానివ్వండి, అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం, సేమ్ టైం రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా గెలిచారు అనే అంశం పైన కూడా చర్చించనున్నారు. సేమ్ టైం రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంకి సంబంధించి 3 కార్పొరేషన్స్ని ఏర్పాటు చేస్తారు, వాటికి సంబంధించినటువంటి అంశం కూడా డిస్కషన్లోకి రానుంది. సేమ్ టైం నామినేటెడ్ పదవులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇంకా అలర్ట్ చేయాల్సి రాజ్యసభ సభ్యుల కోసం సభ్యత్వం కోసం అందరూ ట్రై చేస్తున్నారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పటికే కొన్ని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. బట్ ఇవాళ ఫైనల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందా?
ఎస్, ఖచ్చితంగా రాజేష్. ఇప్పటికే రాజ్యసభ అటు ఒక బీఆర్ఎస్ నేత, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మను స్వింగికి సంబంధించిన పదవి కాలం ముగిసింది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే మను స్వింగిని మరొకసారి, ఎందుకంటే ప్రస్తుతం ఆయన సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల పైన కూడా ఆయననే వాదిస్తూ ఉన్నారు. సో ఆయననే మరొకసారి కంటిన్యూ చేసే ఆలోచనలో కూడా ఏసీసీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరొక ఏదైతే పోస్ట్ ఉందో దానికి మాత్రం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇప్పటికే దీనిపైన మొన్న ఇండియా కూటమి నుంచి ఏదైతే వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అగ్రనేతలు కూడా అతని వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ సేమ్ టైం ఇంకా రాష్ట్రంలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి చాలా మంది కూడా ప్రస్తుతం ఈ పదవి పైన ఆశ చూపిస్తున్నారు. ఇప్పటికే వి హనుమంతరావు కానివ్వండి, సేమ్ టైం జట్టి కుసుమ్ కుమార్ కానివ్వండి, మధు యాష్కి గౌడ్ కానివ్వండి, ఇలా అనేక నేతలు కూడా ఇప్పటికే వెళ్ళి అటు ఏఐసీసీని కలిసినటువంటి పరిస్థితి. సేమ్ టైం జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా వెళ్ళి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు ఇవ్వాలి పదవి అంటూ కూడా చెప్తున్నారు. సేమ్ టైం కోదన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు కూడా పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు, సీనియర్ నేతలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం ఏపీ పిసిసి చీఫ్గా ఉన్నటువంటి షర్మిల కూడా ప్రస్తుతం ఈ పోస్ట్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో కేకే పేరు వినిపించినప్పటికీ కూడా కేకే తన పైన ఆ పోస్ట్ పైన ఇంట్రెస్ట్ లేదు అంటూ కూడా చెప్పారు. ఇలా అనేక పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం. సో వీటన్నిటికీ కూడా ఈరోజు చెక్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఢిల్లీలో ఎప్పుడైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరినీ పిలిచి చర్చలు జరిపారో ఆ సమయంలో కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి డిస్కషన్ వచ్చింది. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వికారాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి పిఎస్సి మీటింగ్లో మాత్రం రాజ్యసభకు సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ రానుంది. సేమ్ టైం పార్టీలో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నామినేటెడ్ పదవులు, ఇలా అనేక అంశాలు కూడా ఈరోజు చెక్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. అనంతరం నేరుగా ఇదే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి వికారాబాద్ హరిత రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డీసీసీలకు అయితే అటు రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమ. వికారాబాద్లో కాసేపట్లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల కార్యక్రమం అనేది జరగబోతుంది. అక్కడికి రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. అయితే పిఎస్సి మీటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం పిఎస్సి మీటింగ్లో పొలిటికల్ అఫైర్స్, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. సో దీంట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పైన కావచ్చు, వీరన్నిటి అంశాలపైన పిఎస్సి మీటింగ్లో చర్చిస్తున్నారు. రాజ్యసభ సభ్యులను కూడా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాజ్యసభ స్థానం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు, మరి అధిష్టానం ఎవరి వైపు ఇక్కడ మొగ్గు చూపిస్తోంది అనేది ఇంతవరకు ఒక క్లారిటీ అయితే రావట్లేదు. సో ఈ సాయంత్రం కల్లా దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్ గాంధీ చేరుకున్నాక అందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా రాహుల్ గాంధీకి వెల్కమ్ చెబుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పిఎస్సి మీటింగ్లో అనేక నిర్ణయాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించినటువంటి ఒక ఫైనల్ డెసిషన్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం అవలంబించాల్సినటువంటి విధానాలు, పద్ధతులపైన దిశానిర్దేశం చేస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీ నాయకత్వానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక డీసీసీ ఇటీవల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. సో వాళ్ళందరికీ శిక్షణ తరగతులు నడుస్తున్నాయి. వికారాబాద్లో జరుగుతున్నటువంటి శిక్షణ తరగతులకి రాహుల్ గాంధీ కూడా హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలపైన నేరుగా రాహుల్ గాంధీ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు.